విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న 67, 69 నెంబర్ గేట్లు రిపేరుపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చి దెబ్బతిన్న 67, 69 నెంబర్ గేట్లను పరిశీలించారు. కృష్ణా వరద ఉధృతి కాస్త తగ్గగానే పనులు ప్రారంభిస్తామన్నారు. రాత్రి 2 గంటల సమయంలో వరద ఉధృతి 1,00,000 క్యూసెక్లు తగ్గి 9.5 లక్షల క్యూసెక్లుగా ఉంది. అది 8 లక్షల క్యూసెక్లకు తగ్గిన వెంటనే పనులు మొదలు పెడతామన్నారు. ఇటీవల తుంగభద్ర డ్యాం గేటును సరిచేయడంలోనూ కన్నయ్య నాయుడు కీలక పాత్ర పోషించారు. గేట్లు దెబ్బతినడం వెనుక కుట్ర దాగి ఉండవచ్చన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న 67, 69 నెంబర్ గేట్లు రిపేరుపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చి దెబ్బతిన్న 67, 69 నెంబర్ గేట్లను పరిశీలించారు. కృష్ణ వరద ఉధృతి కాస్త తగ్గగానే పనులు ప్రారంభిస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకమైన బ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. ఆంధ్ర ఒక రకంగా జీవనాడి అని చెప్పుకోవచ్చు ప్రకాశం బ్యారేజీ. రాజధాని ప్రాంతం విజయవాడ నడిబొడ్డున ఉన్న ఆ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి బీటలు వారాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రాలో పడిన భారీ వర్షాలకు సంబంధించి కూడా గత 2-3 రోజులుగా తలా మునకలవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూలిగే నక్క మీద తాటికే పడిందన్న చందాన ఆ ప్రకాశం బ్యారేజ్ డ్యామ్ ఒక తలనొప్పిగా మారిన పరిస్థితి ఉంది. దీనిపై ఏదైతే ఆ కృష్ణానదికి సంబంధించి ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ఉధృతికి కొట్టుకు వచ్చిన ఆ ఇనుప బోట్లు కారణంగా ప్రకాశం బ్యారేజ్ గేటుకి అనుబంధంగా ఉండే కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. 64వ నెంబర్ గేటు వద్ద నుండి కూడా వెయిట్ స్వల్పంగా దెబ్బతినగా 69వ గేటు వద్ద ఉండేది పూర్తిగా కూడా మధ్యకి విరిగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో 69వ నంబర్ గేటు పూర్తిగా కూడా దెబ్బతిన్న పరిస్థితి. అయితే కాంక్రీట్ సిమెంట్ దిమ్మకి లోపల ఉండే ఇనప చువ్వలు బయటికి వచ్చేసిన నేపథ్యంలో కూడా కృష్ణా నదికి సోమవారం రికార్డు స్థాయిలో వచ్చిన వరద గాని ఆ ఎగువ భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకి వెళ్లి బోట్లకి లంగర్ వేసి వదిలిపెట్టేశారు. ఈ వరద ఉధృతి కారణంగా వీటిలో 4 బోట్లకు దాకా కూడా వరద ఉధృతికి కొట్టుకొని వచ్చి ప్రకాశం బ్యారేజీకి ఢీకొన్న నేపథ్యం. ఇందులో ఒక బోటు దాదాపుగా 69వ నెంబర్ గేటు దగ్గరకు వచ్చేసరికల్లా సమాంతరంగా రావడంతో ఆ కౌంటర్ వెయిట్ ను ఢీకొంది. ఈ నేపథ్యంలోనే కౌంటర్ గేట్ ని ఢీకొని విరిగిపోయి ఇరకపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ బోటుని ఢీకొన్న మరొక 2 బోట్లు ఆగిపోయాయి. దీంతో బలవంతంతో ఆ వెయిటర్ గేటుకు తగిలి ఆ గేటు బాగా డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే ఉంది. మరో బోటు 64వ నెంబర్ కానా వద్ద ఉన్న కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టడంతో స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ బోటు ఇక్కడ ఇరక్కపోవడంతో కూడా దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లని జనవరిలో శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గాని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మొత్తం కూడా పరిశీలించి 69వ నెంబర్ గేటు దెబ్బతిన్నదని అయితే నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో జనవనరుల శాఖ సలహాదారు గాని గేట్ల నిపుణుడు గాని కన్నయ్య నాయుడుని ప్రభుత్వం పిలిపించింది. ఆయన రాత్రి కల్లా హుటహుటిన ప్రకాశం బ్యారేజీకి వచ్చి పరిశీలించే పరిస్థితి ఉంది. అయితే ఈ 2 గేట్లకి నష్టం లేదని ఆయన నిర్ధారించారు. ప్రభుత్వానికి చెప్పడంతో కొంత మేరకు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో మంత్రి నిమ్మల రాజానాయుడు అలాగే ఏదైతే కన్నయ్య నాయుడు ఇద్దరు కూడా గేట్ల మొత్తాన్ని పరిశీలించిన తర్వాత ఆ గేట్లకి అంత నష్టం లేదని నిర్ధారించడంతో ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వం అనంతరం కూడా ఆయన మాట్లాడుతూ కౌంటర్ వెయిట్లను మార్చేసి కొత్తవి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే జనవరుల శాఖ వర్క్ షాప్ లో కొత్త కౌంటరు ఆ వెయిట్లని తయారు చేయించి ఇక్కడికి తీసుకొచ్చి అమరుస్తారని కూడా ఆయన తెలపడంతో కొంత మేరకు ప్రజలు కూడా అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది.
దీనికి సంబంధించిన ఆ డిజైన్ ని మంగళవారం మరొకసారి పరిశీలించి ఆ ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. అప్పటికే నైట్ 9 నుంచి 10 గంటలు కావడంతో పూర్తి స్థాయిలో కనపడలేదు అని కూడా తెలిపారు. తెల్లవారుజామున మరలా ఒకసారి వచ్చి వెలుతురులు కూడా చూస్తామని, ఆ ప్రస్తుతం గేటు కిందకి దిగడానికి కూడా ఇబ్బంది లేదని చెప్పారు ఆయన. ఆ ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులకి తగ్గగానే ఇరకపోయిన బోట్ ని బయటికి తీసి ఆ తర్వాత కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తామని కూడా ఆయన ఆ మీడియాకి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఆయన వెంట ఆ రాష్ట్ర మంత్రి నిమ్మల, అలాగే ఈఎన్ఎస్సి వెంకటేశ్వరరావు, ఇతర సహాయ అధికారులు కూడా ఆ రాత్రి 10 నుంచి 11 గంటల వరకు కూడా ఆయనతో చర్చలు జరిపిన అనంతరం కూడా మీడియాకి వివరించారు. అలాగే ఏదైతే ఆ ఎగువ కురుస్తున్న ఆ వర్షాలు గాని, ఎగువ నుంచి వస్తున్న భారీ వరద గాని ఆ తగ్గిన పక్షంలోనే ఈ పనులు చేయడానికి వీలవుతుందని చెప్పారు. సుమారు ఆ 8 లక్షల క్యూసెక్కులకి వచ్చిన తర్వాత ఆ ఏదైతే కెనాల్స్ కి అడ్డుపడిన ఆ ఇనుప బోట్లను మొత్తాన్ని కూడా తొలగించి ఆ దాదాపుగా ఇప్పటికే 2 బోట్లు ఆ కృష్ణా నదిలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఆ 2 బోట్లను, అలాగే ఇప్పుడు పైన తేలాడుతున్న మరొక 2 బోట్లను, 4 బోట్లను కూడా ఆ పూర్తిగా అక్కడి నుంచి తొలగించిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారానికి దాదాపుగా 1 నుంచి 15 రోజుల దాకా పడుతుందని కూడా ఆ కన్నయ్య నాయుడు ప్రకటించాడు మీడియాతో. అయితే ఈ నేపథ్యంలో ఏదేమైనా ఆ ప్రకాశం బ్యారేజీకి కెనాల్ కి భారీ ముప్పు ఉంటుందని భావించినప్పటికీ కూడా కన్నయ్య ఆ మాటలకు మాత్రం ప్రభుత్వం కొంతమేరకు ఊపిరి పీల్చిందని చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ.